అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 31 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పరాజయాన్ని భయపడేవాడు గెలవలేడు, ఓటమిని ఒక పాఠంగా స్వీకరించిన వాడే గెలుస్తాడు. ప్రతి ఓటమి మన విజయానికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 31, 2025 ఆదివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షం. సూర్యోదయము 6 గంటల 4 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 28 నిమిషములకు, చంద్రోదయము 12 గంటల 37 నిమిషములకు, చంద్రాస్త సమయము 11 గంటల 45 నిమిషములకు. ఈ రోజున తిథి అష్టమి. ఆగస్టు 30 రాత్రి 10 గంటల 46 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 1 రాత్రి 12 గంటల 58 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము అనురాధ. ఆగస్టు 30 మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషముల నుంచి ఆగస్టు 31 సాయంత్రం 5 గంటల 27 నిమిషముల వరకు. తదుపరి జ్యేష్ఠ. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ వృశ్చిక రాశి కిందకి వస్తారు. యోగము వైద్యుతి. ఆగస్టు 30 మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషముల నుంచి ఆగస్టు 31 మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషముల వరకు. తదుపరి విష్కంభ. కరణము భద్ర. ఆగస్టు 31 ఉదయం 11 గంటల 55 నిమిషముల వరకు. తదుపరి భవ. సెప్టెంబర్ 1 రాత్రి 12 గంటల 58 నిమిషముల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 11 గంటల 37 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 23 నిమిషముల వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 48 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 37 నిమిషముల వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4 గంటల 54 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 26 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 49 నిమిషముల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 29 నిమిషముల నుంచి 5 గంటల 17 నిమిషముల వరకు. అమృతకాలము తెల్లవారుజామున 5 గంటల 47 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 35 నిమిషముల వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వినతాదేవి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: సూర్యకిరణాలకు రథసారథి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే దుర్గాష్టమి వ్రతము, మహాలక్ష్మి వ్రతము, రాధాష్టమి, పుబ్బా కార్తె మధ్యాహ్నం 1 గంట 12 నిమిషములకు ప్రారంభము. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజున సీమంతం కార్యక్రమాలు చేసుకోవటానికి, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు చేసుకోవడానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర, కుంభరాశులు. ఈ రాశుల వారికి సెప్టెంబర్ 1 ఉదయం 6 గంటల 6 నిమిషముల వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక్క, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఈ నక్షత్రములకు ఆగస్టు 31 తారీఖు సాయంత్రం 5 గంటల 27 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. ఇదండి ఆగస్టు 31 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక నేను తెలియజేస్తున్నటువంటి శుభ అశుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జ్యము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి
పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.